ఇంటర్మీడియట్ క్వార్టర్లీ ఎగ్జామ్. ఇప్పుడు మీకున్న టైంలో క్వార్టర్లీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏం చూసుకుంటే 450+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోద్దా లేకపోతే సిలబస్ మొత్తం చదవాలా, ఇలా ప్రతి ఒక్కరి మైండ్స్లో చాలా డౌట్స్ ఉన్నాయి కదా. వాటన్నిటికీ ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో మీకు క్వార్టర్లీ ఎగ్జామ్స్లో మినిమం 450+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనే కంప్లీట్ ప్లాన్ చెప్తాను. మీరు ఒక్క వీడియోని ప్రాపర్గా చూడండి, ఇంకా ఎలాంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వినుంటారేమో, కానీ కాలేజ్ దోస్తీ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేం చేసే రీసెర్చ్, మేం క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, మేము ఇచ్చే ట్రస్ట్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ స్టూడెంట్స్ కి ఇంతకన్నా మంచి కాంటెంట్ ఇచ్చే ఛానల్ ఎక్కడ దొరకదు. ఈ వీడియోని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం స్ట్రాటజీ గురించి మాట్లాడతాను. అలానే సెకండ్ పార్ట్ లో సెకండ్ ఇయర్ స్టూడెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నట్టయితే టోటల్ మార్క్స్ ఇప్పుడు మనం చూసుకుంటే 470 మార్క్స్ ఉన్నాయి. హాఫ్ కంప్లీట్ అయి ఉంటుంది క్వార్టర్లీకి. ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లాంగ్వేజెస్ కూడా చూద్దాం. మ్యాథ్స్ 1Aలో మన టార్గెట్ ఎంతంటే 70 మార్క్స్ తెచ్చుకోవడం. మ్యాథ్స్ 1A అనేది హై స్కోరింగ్ ఈజీగా చేయొచ్చు అనమాట. స్క్రీన్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవే మీకు ప్రెసెంట్ కంప్లీట్ అయిన సిలబస్. అదేంటంటే ఫంక్షన్, మ్యాట్రిసెస్, వెక్టర్ ఎడిషన్, వెక్టర్ ప్రోడక్ట్స్, ట్రిగ్నోమెట్రీ రేషియోస్, హైపర్బోలా ఫంక్షన్స్. ఇక్కడ మీరు పక్కన ఇంపార్టెంట్ టాపిక్స్ ని కూడా చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు మీరు ఏపీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మనం చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ లో సెట్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఆల్జిబ్రా, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామినల్ థియరమ్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు కవర్ చేస్తే ఈజీగా మీకు 70+ మార్క్స్ వస్తాయి, నాది గ్యారంటీ. ఇప్పుడు మ్యాథ్స్ బి చూసుకుంటే, ఇప్పుడు మ్యాథ్స్ 1Bలో ఇంపార్టెంట్ టాపిక్స్ బై చాప్టర్ వైజ్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి లోకస్ ఉంది. లోకస్ లో మీరు డెఫినేషన్ చూసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లోకస్, స్టాండర్డ్ లోకి, సర్కిల్ అండ్ పారాబోలా అయితే ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. అలానే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసాక మ్యాథ్స్ బి లోంచి మోస్ట్లీ స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తాయి కాబట్టి ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కి మీరు ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు నేను ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 1A 1B గురించి కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియోని పాజ్ చేసి మళ్ళీ ఒకసారి వెనక్కి నుంచి చూడండి. సరే, ఇప్పుడు మనం జూనియర్ ఫిజిక్స్ నుంచి టార్గెట్ 55 మార్క్స్ పెట్టుకుందాం. ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ చాప్టర్స్ చూసుకున్నట్టయితే ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అయితే ఉన్నాయి. వీటి నుంచి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన టాపిక్స్ కూడా మీకు పక్కనే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా చూడండి. సో బేసిక్ గా జూనియర్ ఫిజిక్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ ని చూసుకుంటే ఈజీగా 55+ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. సో జూనియర్ ఫిజిక్స్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది జూనియర్ కెమిస్ట్రీ. జూనియర్ కెమిస్ట్రీ కూడా మన టార్గెట్ 55+ మార్క్స్ ఉన్నాయి. తక్కువ టైంలో అన్ని మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని అస్సలు టెన్షన్ పడద్దు, నేను చెప్తా మీకు ప్లాన్. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోకెమిస్ట్రీ వరకు మీరు చూసుకోవాలి. ఇందులో కూడా పక్కనున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు స్క్రీన్ ని పాజ్ చేసైనా వీటన్నిటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని నోట్ చేసుకుంటే మీరు ప్రిపేర్ అయ్యే టైంలో ఈజీగా మీరు చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవచ్చు. అలానే మన డిస్క్రిప్షన్ లో లింక్ లో కూడా ప్రతి సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెడతాను, అక్కడి నుంచి మీరు తీసుకోండి. సో ఈ టాపిక్ తో మన ఫస్ట్ ఇయర్ స్ట్రాటజీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ స్ట్రాటజీ చూసుకుందాం. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అని అంటే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ 2A చూసుకుంటే మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ 70+ మార్క్స్. ఇక్కడ మనకున్న కాంప్లెక్స్ నెంబర్స్, డిమోరిస్ థియరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, బైనామినల్ థియరమ్స్, ఇక్కడ ఉన్న సబ్ టాపిక్స్ కూడా చూసుకోండి. వీటి నుంచి ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటినీ కానీ మీరు ఒక్కసారి రివిజన్ చేసినా 70+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, నాది గ్యారంటీ. అలానే లాంగ్ ఆన్సర్స్ చూసుకున్నా డిమోరిస్ థియరమ్స్ నుంచి, బైనామినల్ థియరమ్స్ నుంచి 100% మీకు లాంగ్ ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా వాటిని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యాథ్స్ 2B గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడున్న సర్కిల్ చాప్టర్ నుంచే ఐపీఏలో మీకు 22 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనకి క్వార్టర్లీ హాఫ్ సిలబస్ కాబట్టి ఈజీగా 40 నుంచి 45 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్ లాంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చే సబ్ టాపిక్స్ ని కూడా మీరు పక్కన క్లియర్ గా చూడొచ్చు. మీరు కనుక ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే 70+ మార్క్స్ ఎందుకు రావో చూద్దాం.
సో ఇక్కడితో మనకి సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం సీనియర్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. సీనియర్ ఫిజిక్స్ లో మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ 55+ మార్క్స్. అది ఎలానో ఆలోచిస్తున్నారా? ఏం కంగారు పడద్దు. ఇక్కడ మనకున్న ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టరింగ్ కరెంట్స్, వేవ్ ఆప్టిక్స్ లాంటి చాప్టర్స్ నుంచి కొలంబస్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ లాంటి టాపిక్స్ వరకు అన్ని కూడా మనం ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేసుకోండి. అలానే మీరు వీటన్నిటిని ప్రాపర్ గా చెక్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా మీకు సీనియర్ ఫిజిక్స్ నుంచి 55 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అలానే ఫిజిక్స్ లాంగ్ ఆన్సర్స్ లో ఎవ్రీ ఇయర్ కిర్చాఫ్స్ లా, కొలంబస్ లా, ఫారడేస్ లా అయితే 100% వస్తుంది. కావాలంటే మీ సీనియర్స్ అయినా అడగండి. సో ఇక్కడతో మీకు ఫిజిక్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం సీనియర్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. సీనియర్ కెమిస్ట్రీలో మనం పెట్టుకునే టార్గెట్ 55+ మార్క్స్. సో సీనియర్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ వరకు చూసుకోవాలి. ఇక్కడ కూడా పక్కనున్న సబ్ టాపిక్స్ లైక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ గానీ, రెడాక్స్ రియాక్షన్స్ గానీ, రేట్ లాస్, యాక్టివేషన్ ఎనర్జీ, అబ్జార్ప్షన్, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి. వీటి నుంచే మీకు 55 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మీరు దీంతో పాటు సొల్యూషన్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ చూసుకోండి. పీ బ్లాక్ ఎలిమెంట్ చాప్టర్స్ ని కూడా ఒక్కసారి రివిజన్ చేసుకోండి. సో ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి స్ట్రాటజీ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక టిప్ నేను చెప్దాం అనుకుంటున్నానంటే టైం మేనేజ్మెంట్. ఎగ్జామ్ వరకు ఎంత ప్రిపేర్ అయ్యామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా అటెంప్ట్ చేసామన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఈజీ క్వశ్చన్స్ ని ఫస్ట్ అటెంప్ట్ చేసేయండి. మ్యాథ్స్ లో అయితే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాయండి. కెమిస్ట్రీలో కూడా ఈక్వేషన్స్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయండి. ఫిజిక్స్ చూసుకున్న ప్రతి యూనిట్స్ ని క్లియర్ గా మెన్షన్ చేయండి. ఇక్కడ మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటనంటే హాఫ్ సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి టాపిక్స్ పైన బాగా ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేయండి. వాటన్నిటిని మా డిస్క్రిప్షన్ లింక్ లో పెడతాను. అలానే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ని 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి. దాంతో పాటు ఒక షార్ట్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. మీ రివిజన్ కి చాలా ఈజీగా ఉంటుంది. అలానే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ని నీట్ గా మెయింటైన్ చేయండి. పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి. అలానే మన ఛానల్లో పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుందనే వీడియో కూడా త్వరలో చేస్తాం. డయాగ్రామ్స్ ని ప్రాపర్ గా డ్రా చేయడం మర్చిపోవద్దు. సో ఫైనలీ చెప్పాలంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ కి హాఫ్ సిలబస్ కాబట్టి మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. మీకోసమే 450+ మార్క్స్ వచ్చేలా నోట్స్ అండ్ సబ్జెక్ట్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టాను. మీరు చేయాల్సింది చాలా సింపుల్. డిస్క్రిప్షన్ లో లింక్ 3 ఓపెన్ చేసి అక్కడ నుంచి మీ సబ్జెక్ట్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కానీ మీరు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 450 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ ప్రిపరేషన్ మీకు ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్. మీరు అనుకున్నట్టే పక్కాగా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. సో ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మా కాంటెంట్ మీకు చాలా వాల్యుబుల్ అనిపించిందని అనుకుంటున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ ఖచ్చితంగా చదివి దానిపైన వీడియోస్ కూడా చేస్తాం. And if you found this video helpful, make sure to like, share and subscribe to our channel. Thank you so much for watching. See you in the next video.